ద్వాపర యుగంలో మధుర నగరం భయంతో నిండిపోయింది. కంసుడు అనే క్రూర రాజు తన సోదరి దేవకిని, బావ వసుదేవుడిని కారాగారంలో బంధించాడు. దేవకిదేవి తన గర్భంలో భగవంతుడు జన్మించబోతున్నాడని తెలుసుకొని భయంతో దేవతలకే ప్రార్థించింది. నా బిడ్డను రక్షించండి, ఈ పాపి కంసుని చేతుల్లో చిక్కకూడదు. అప్పుడు ఆకాశమంతా ప్రకాశించింది. దేవకికి శ్రీమహావిష్ణువు స్వయంగా శ్రీకృష్ణుడిగా అవతరించాడు. అది మధురలో మొదలైన దైవలీల. దేవతల ఆజ్ఞతో వసుదేవుడు శిశుకృష్ణుణ్ణి మోసుకొని యమునా నదిని దాటాడు. వర్షం, మెరుపులు, ప్రవాహం మధ్య ఆకాశం కూడా నమస్కరించింది. గోకులంలో పెరిగిన ఆ బాలుడు భూలోకాన్ని రక్షించడానికి మళ్లీ మధురకు వచ్చాడు. కంసుని పాపాన్ని సమూలంగా నాశనం చేశాడు. ఆ క్షణం నుంచి మధుర భూమి శాశ్వతంగా పవిత్రమైంది. మధుర శ్రీకృష్ణ జన్మభూమి. అక్కడి ప్రతి రాయి, ప్రతి గాలి ఇప్పటికీ కృష్ణుని నామస్మరణతో నిండిపోయి ఉంది. జయ శ్రీకృష్ణ. మరిన్ని మహాభారత వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మార్వెలస్ ఎపిక్ స్టోరీస్.